నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు పాఠశాలల నుండి ప్రారంభం. మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా మేము ముందుకు. సిఐ ఇస్మాయిల్ వెల్లడి. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పాలాభిషేకాలు పూజలు. వనగానపల్లిలో ఆత్మీయ సమావేశం. మంచి సంకల్పంతో చదువుపై శ్రద్ధ ఉండాలి. నంద్యాల ఖలీల్ సిద్దిక్ హై స్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశం. గజ్జలు గర్భంలో ఉన్న అసలు ఆరోగ్యాన్ని కొరకు కిబ్గారి పేరుతో వైద్య సేవలు అందుబాటులో. డాక్టర్ ప్రసన్న లక్ష్మి. శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం హోమాలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం కరువైంది. భక్తులకు అందని లడ్డు. రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు పాఠశాల నుండే ప్రారంభం అవుతాయని, అలాంటి చదువు ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మీటింగ్ కి ముందు పాఠశాలను సందర్శించి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేను చదువుకున్న పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉందని, నా చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గుర్తుకొస్తున్నాయని మంత్రి ఫారూక్ తెలిపారు. అదేవిధంగా ఫారూక్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మీ పిల్లలు విద్యపై పాఠశాలలో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తల్లిదండ్రులు అడగడంతో తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో 1 నుంచి 3వ తరగతి వరకు విద్యార్థులకు వద్దకు వచ్చి భోజనం పెడితే బాగుంటుందని, అదేవిధంగా త్రాగునీటి బాత్రూమ్ సరిగా లేవని పలు సమస్యలను మంత్రి ఫారూక్ తెలపడంతో వెంటనే స్పందిస్తూ ఈ సమస్య పునరావృతం కాకుండా సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు పాఠశాల హెడ్ మాస్టర్ కు తెలిపారు. ఎక్కడ కూడా ఉంది మన మార్కెట్ ఆశ్రమ గవర్నమెంట్ వెళ్తున్నాను. అప్పుడు నేను ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇట్లా ఈ పరిస్థితి ఉంది, మధ్యాహ్న భోజనం కూడా స్కూల్లో పెడితేనే కడుపు జరుగుతున్నాయి అంటే అప్పటి నుంచి ఈ 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం కూడా నిర్ధారణనే స్ఫూర్తిగా వచ్చారు. ఆ నిర్ధారణ స్ఫూర్తితో ఈరోజు మధ్యాహ్న భోజనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పిల్లలు పెడతారు. నాకు అది లేదు. ఇదే పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఇక్కడ మా దగ్గర కూడా పోతే అక్కడ కూడా తీసుకుంటారు. ఇక్కడ పిల్లలుగా ఈ పిల్లలు అంటే మొత్తం ఇద్దరు పిల్లలు తిరుగుతారు. ఇంత సేవ పిల్లలే 150 మంది చూసుకుంటున్నారు. ఎవరు కూడా తెలియదు. ఇక్కడ హైదరాబాద్ కూడా దగ్గర అన్నమాట. నేను సేఫ్టీ లేదు కూడా బ్రేక్ఫాస్ట్ తెలుసా రాత్రి అయిపోతుంది. మరి ఉదయానికి అయిన కదా చదువుకోవాలని తాగి తిని తాగించాలి. ప్రజలు భోజనం లేదు అంతే కదా. కాబట్టి మీరు ఆదర్శంగా కూడా మధ్యాహ్నం భోజనం పథకం గవర్నమెంట్ స్కూల్ కూడా మున్సిపల్ స్కూల్ కూడా ప్రవేశించాలి. కాబట్టి మీ పిల్లలు బాగా ఉన్నారు, బాగా నిలబడి తినలేదు. ఈ 3 క్లాసులకు ఒక అరగంట ముందు కేటాయించుకొని పిల్లలకు కూర్చోబెట్టి పెడితే కొంచెం అందుకని పిల్లలు ఈ 3 క్లాస్ పిల్లలను కూర్చోబెట్టేది ఒక అరగంట కేటాయించుకోవాలి. ఇంకొకటి క్లాసులు ఫ్రీ ఎందుకంటే ఇక్కడ వాటర్ సరిగ్గా రావడం లేదు సార్. నేను 2-3 సార్లు వచ్చి చెక్ చేసినాను. టాయిలెట్స్ కూడా ఈ మధ్యాహ్నం వాటర్ సరిగ్గా రావడం లేదని పిల్లలను అడిగితే చెప్పినారు. కొంచెం అది కూడా మీరు కేర్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఆడపిల్లలు ఉంటారు సార్. ఉదయం పూటనా ఇంటి దగ్గర ఉన్నాయి కదా పాత రోజుల్లో ఎక్కువగా ఇదే వాలీబాల్ ఫుట్బాల్ కాళ్ళకి చెవులుతులు చెమట కాబట్టి ఎక్కువగా వాలీబాల్ ఆడుతుంటుంది. అట్లాంటిదని పోయినాయి, రోజులు మారిపోయినాయి. బట్ ఆ రోజుల్లో మెయింటెనెన్స్ బాగున్నది కానీ ఇప్పుడు బొత్తుగా మెయింటెనెన్స్ బాగాలేదు. గతంలో మెయింటెనెన్స్ బాగున్నది, 5-6 ఏళ్ల కింద కూడా బాగుండే. ఎప్పుడైతే గవర్నమెంట్ చేతులు పోయింది, మున్సిపల్ చేతులు వచ్చి గవర్నమెంట్ చేతులు పెద్ద బొత్తిగా మెయింటెనెన్స్ లేదు. ఇందాక కంప్లైంట్ ఇన్నారు, ఆమె చెప్పింది పిల్లలు నిలబెట్టి చిన్నపిల్లలు తినలేరు, కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి అని చెప్పి పిల్లలకు. అదేవిధంగా పిల్లలకు మీకు మరి శానిటేషన్ బాగాలేదు, మరి ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ కూడా శానిటేషన్ బాగా నిందండి. డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేదు అని చెప్పడం జరిగింది. కానీ వాటర్ అయితే మున్సిపాలిటీ అని చెప్పి ఇస్తాము. కానీ ఆ రోజు మున్సిపల్ స్కూల్లో భోజనాలు మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నది తెలంగాణలో. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ లేవాడ. మొత్తం నిజాం సర్కార్ నుంచి మనము. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా మత్తు వలన ఏది చెడు ఏది మంచి తెలుసుకునే సిచ్యువేషన్ లో ఉండలేరని, మత్తు వ్యసనం వల్ల ఎవరైనా మంచి చెప్పినా వారి మీదనే తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మత్తు వలన ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. అందరికీ డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ ఉన్నామని, అందరిలో మార్పు రావాలని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. డ్రగ్స్ మత్తు పదార్థాల గురించి ఎవరికైనా ఏమన్నా తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి వెంటనే తెలియజేయాలన్నారు. ఆ నుంచి సిఆర్ఎస్ లోడ్ చేస్తాడు, ఇక్కడ నుంచి గూగుల్లో వెలిగించుకుంటాం. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ నంద్యాల 2 టౌన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ముఖ్యంగా హై స్కూల్స్లో డ్రగ్స్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే పోస్టర్స్ కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. 1972 ఇది
టోల్ ఫ్రీ నంబరు మాదక ద్రవ్యాల గురించి డ్రగ్స్ గురించి ఏమన్నా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే 1972 అనే నంబరు ఈ రోజు నుండి ఫంక్షన్ చేస్తుంది. అది ఈగల్ అనే కొత్తగా మనకు గవర్నమెంట్ ఫామ్ చేసిన టీం, అది మాదక ద్రవ్య నిరోధానికి ప్రత్యేకమైన దళం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్ పాఠశాలల్లో పిల్లలు మరియు పేరెంట్స్ మరియు టీచర్స్ అందరితో కలిసి పోలీస్ ఆఫీసర్స్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది విద్యార్థులతో, డ్రగ్స్ యూజ్ చేయమని చెప్పి. మరి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాల గురించి కూడా వాళ్ళకి వివరంగా తెలపడం జరిగింది. ఈరోజు మన నంద్యాల టౌన్లో ఎన్జిఓస్ కాలనీలో గౌరవ డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ గారు, మరి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 8 మంది విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి మాట్లాడి పిల్లలకి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నంద్యాల 2 టౌన్ పరిధిలో టెక్కీ హై స్కూల్లో సురేష్ కుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో మరి విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఈ డ్రగ్స్ వల్ల జరిగే నష్టాల గురించి మరియు 1972 ప్రాముఖ్యత గురించి ఈరోజు వివరించడం జరిగింది. అలాగే గర్ల్స్ హై స్కూల్ నంద్యాల టౌన్లో సుధాకర్ రెడ్డి ఎస్ఐ నంద్యాల 2 టౌన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి మనకు నంద్యాల టౌన్లో ఈ డ్రగ్స్ అంటే మనకు కొంత గంజాయి అనేది ఉంది, మరి సమాచారం ఇవ్వండి. 1972 సేవల్ని విరివిగా వినియోగించుకోండి. మరి పేరెంట్స్ కూడా పిల్లల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ని దయచేసి మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే షేర్ చేసుకోండి. మనము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ను చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశము. అందులో భాగంగా పోలీస్కి, పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఫల పంచామృతాభిషేకం, శ్రీ రుద్రం, చమకం, నారాయణ సూక్తం తదితర వేద మంత్రాల పఠనాలతో తీర్ణ అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎందుకు అలా పెట్టుకున్నారు అంగడి? ఏం దండేశ్వరి గారు ఏం తెలియదు వచ్చాను. నీలకంఠాయ చేపట్టుకోండి, పట్టుకోండి. అయిపోయిందా కుంకుమ? ఉండండి ఒక్క నిమిషం. అందరూ పట్టుకున్నారా? ఎవరు పంపిస్తున్నారు? వాళ్ళ మీద పంపించారు. పసుపు పసుపు వేద్దాం. అది పోయిందమ్మా తల్లి, లేట్ అవుతుందని చెప్తానా. నువ్వు పట్టుకోమా, మిమ్మల్ని పట్టుకో అక్కను.
మీరు కూడా పోయినా అట్లనే ఒకసారి పట్టుకొని పోసేయండి, అందరు పట్టుకోండి పోసేయండి. నేనే ఎక్కలే పైకి. ఒక చున్నికమ్మ పోయినకైతే రేపు పెద్దది అభిషేకం, రేపు పెద్దది అభిషేకం లాస్ట్ చేస్తుంది. ఈ బుద్ధి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆడ ఏం మాట్లాడి స్వామి ఎన్నికి వచ్చి పోయింది స్వామి పాఠం ఈరోజు క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ పాల్గొన్నారు, చాలా మంది భక్తులందరూ. ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము మరియు డ్రై ఫ్రూట్స్తో అభిషేకము మరియు స్వామివారికి అలంకారము. ఈరోజు స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు అందరూ అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తాదులు నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కొత్తపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలరించిన విద్యార్థుల సాంస్కృతిక మరియు నృత్య ప్రదర్శన విద్యార్థులతో మంత్రి బీసీ ముఖాముఖి ప్రశంస పత్రాలు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఐపీఎస్ ఇంకా ఉన్నతమైన పదవులు ఉంటారంటే మంచి సంకల్పంతో చదువుపై శ్రద్ధ ఉంటారని, అప్పుడు ఉన్నత స్థాయిలలో ఎదుగుతారని, ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారని, అప్పుడే మన సంకల్పం నెరవేరుతుందని, అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు రావాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఒక్కొక్కసారి ఈ పిల్లల్లోనే చాలా ప్రతిభ ఉంటుంది. ఇది కానీ వీలైతే కూచిపూడి కానీ అవన్నీ కూడా చేయండి. మీకు ఒకవేళ ఏదైనా దానికి సంబంధించింది ఏదైనా అవసరమైతే నాకు సంప్రదించండి, నా సహాయ సహకారం ఉంటాయి. ఇది కూడా ఒక ఎక్సర్సైజ్, బాడీకి డ్యాన్స్ ఆల్సో వన్ ఎక్సర్సైజ్. వాళ్ళకందరికీ కూడా మీరు ఇవ్వాలి, ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి. మీకు కూడా కంగ్రాట్స్. పిల్లల గారి మీకు కూడా అభినందనలు, శుభాభినందనలు. మా స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంది సార్. మేము ఫ్యూచర్ 10th లో త్రిబుల్ సాధించాలని కోరుకుంటున్నాను సార్. మాకు ముందు వాళ్ళు కావాలి సార్. మీరు ఇస్తారని అడగడానికి వచ్చాను సార్. ఎత్తాలి, తక్కువ ఎత్తుతున్నారు. ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ చేతి పైకి ఎత్తండి, ఫోన్లు తీసి. పాఠశాల విద్యార్థి, తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం
వారి చదువుకు ఇంటి వద్దకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని పడిన తర్వాత ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని గౌరవ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్స్ కు వారి అధిపతులకు దాని తరఫు నుంచి వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు. ఎందుకంటే మీరు కూడా చూడలేకపోయిన సారి అక్కడ ఉన్నారు, మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు. ఈ యొక్క మీకు అందరికీ ఈ రోజు రాష్ట్రంతో ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కోటి ఆశలతో ప్రజలు విద్యార్థులు అందరూ కూడా దీవించి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించినటువంటి ప్రజలకు ఆ కుటుంబాలకు ఏదైనా చెయ్యాలి, ఆ పిల్లల్లో మార్పు రావాలి, విద్యార్థులలో కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అనేకమైన మార్పులు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఒక రకంగా బాధగా కూడా ఉంది నాకు కొద్దిగా. ఎందుకంటే ఎప్పుడైతే తన తల్లిదండ్రులు పిల్లల పట్ల అశ్రద్ధ చేస్తారో ఆ పిల్లల అశ్రద్ధకు కారకులు తల్లిదండ్రులే బాధ్యతలు అవుతారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి తల్లిదండ్రులు పిల్లల ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగి మా దగ్గరికి కూడా అధ్యాపకులు వచ్చేసారు, మా అలాంటి జరుగుతూ ఉంది, మా స్కూల్కు రండి మా స్కూల్కు రండి అనేది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఒక చోట సమావేశమైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పిల్లలకి పట్ల ఏమి జరుగుతూ ఉంది, ఆ పిల్లల పనితీరు ఏంటి అనేది ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని ఆ క్లాస్ రూమ్లో మాట్లాడాలనేటువంటి విధానానికి ఇది ముఖ్య కారణం. మరి ఆ విధానం కావాలన్నప్పుడు తల్లిదండ్రులు రావాలి. అటువంటిది ఇక్కడ లోపం కనిపిస్తా ఉంది. అంటే ప్రభుత్వం ఏమో అక్కడ మా మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ విధానాన్ని తీసుకొచ్చి మార్పులు తేవాలని అనుకున్నప్పుడు కూడా కొంత కారణం లేకపోవచ్చు, లేకుంటే తల్లిదండ్రులకు అవగాహన లేకనో, లేకుంటే రొటీన్గా జరిగే కార్యక్రమమే ఏముందిలే స్కూల్లో పిల్లలు పోతారు, హెడ్ మాస్టర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారులే మాకేం పనిది లేని కూడా అనుకోవచ్చు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది. ముందుగా కూడా నాకు ఈరోజు కైప ప్రోగ్రాం ఉండే, ఆల్రెడీ ఒకసారి కైప పోవడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట అంటే ఒక అభిమానం నాకు. ఆ అభిమానంతోనే నాకై నేను నిన్న మధ్యాహ్నం తర్వాత 3:30-4 గంటల ప్రాంతంలో డిసిషన్ తీసుకొని కొద్దిగా రాలేను, నేను జరగడం కాదు, నేను ఈరోజు కొత్తపేటకి వెళ్తున్నాను, నేను పోవాలంటే నా సొంత ఊరు ఎన్నికల్లో పోయిండొచ్చు, అక్కడికి కూడా పోలే మీ దగ్గరికి. నంద్యాల ఖలీల్ సిద్దిక్ హై స్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం ఫసరుద్దీన్ సిద్దికి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐ జే రాములు, స్కూల్ కరెస్పాండెంట్ మస్తాత్ మహమ్మద్ సిద్దికి మరియు అంజద్ భాషా సిద్దికి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల వికాసానికి పాఠశాలలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థకు అతిపెద్ద పండుగ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తే తల్లిదండ్రులకు తమ విద్యార్థులు ఏం చదువుతున్నారో, పాఠశాలలో ఏం నిర్వహిస్తున్నారో తెలియజేసే అవకాశం ఉందన్నారు. సిఐ జయరాములు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను వివరించాలని, ఆదేశాల వలన హాజరు కావడం జరిగిందని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారని సూచించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, गवर्नमेंट की जानिब से आज जो पेरेंट्स जो मीटिंग मेगा पेरेंट्स के नाम से जो है रखा गया है, इसके ताल्लुक से आप देख रहे हैं कि हमारे पास कितने पूरे तलबा के जो है पेरेंट्स जो है आए हैं।
खुशी का इजहार करते हैं। तालीमी प्रोग्रेस कितने मार्क्स बच्चे लाए हैं F1 में, F2 में और हाजिरी क्या है इनके, ये देखने के लिए तमाम पेरेंट्स आए हैं। और जो है ये बच्चे को तालीमी मेयार कहाँ तक है सब जो है जानते हैं। असातिज़ा से इनकी बातचीत हुई है, पेरेंट्स से भी इनकी बातचीत हुई है। ये ऐसा प्रोग्राम है कि स्टूडेंट के अंदर और पेरेंट्स के अंदर, असातिज़ा के अंदर जो है मिलजुल कर जो है कामयाब करने का प्रोग्राम है। गवर्नमेंट बहुत अच्छा प्रोग्राम है। मैं दाद देता हूँ, काबिल मुबारक देता हूँ हमारे मैनेजर और करस्पॉन्डेंट साहब और जो है हेडमास्टर साहब, असातिज़ा का। ये प्रोग्राम को जो है हम एक अच्छे ऊंचे पैमाने पर लेने के लिए हम कोशिश करे हैं। आप देख रहे हैं कि कितने जो है पेरेंट्स यहाँ आकर जो है हर एक जो है अपने बच्चों के ताल्लुक से लेकर जो है खुशी का इजहार करते हैं। हालांकि यहाँ पर एनजीओस कॉलोनी के अंदर इतने कॉर्पोरेट स्कूल्स हैं, यहाँ पर गुरशबड़ है, गुरु राजा है और जो है दूसरे स्कूल भी हैं, ऐसे स्कूल हैं, चैतन्य है, बहुत सारे स्कूल रहने के बावजूद हमारे स्कूल के अंदर जो है स्टैंड 410 तलबा जो है तलबा और तालिबात जो है पढ़ रहे हैं। ये बहुत फख्र की बात है हमारे लिए। बाजू में मुस्तकिल स्कूल भी है, लेकिन हमारे पास जो है तलबा पढ़ने वाले गरीब तलबा भी आते हैं। जहां तक हो सके हम उनके हर चीज की माली इमदाद करते हुए जो है तालीम के अंदर जो है कामयाबी के लिए हम असातिज़ा भी कोशिश करते हैं, हमारी मैनेजमेंट भी जो है कोशिश कर रहा है। देखो कोई भी जो है हमारे को गवर्नमेंट की जानिब से किसी किस्म से कोई भी नीतुल कोसा भी जो है हमारे लिए नहीं है, फिर भी हमारे मैनेजर करस्पॉन्डेंट साहब ने दिल खोलकर बच्चों की सहूलत के लिए पूरा वारंटस के अंदर पढ़ने के लिए फैन का, लाइट का और जो है पीने के पानी का, टॉयलेट्स का जो है बेहतरीन इंतजाम करे हैं। लिहाजा मैं प्रेस वालों को भी जो है खुशी का इजहार करते हुए उनको भी जो है मुबारकबादी देता हूँ, वालिदैन को भी मुबारकबादी देता हूँ कि इस किस्म के प्रोग्राम होते रहेंगे। अब आकर जो है हमारे से ताल्लुकात जोड़कर अपने बच्चों की जिंदगी को सुधारने और बनाने की जो है कोशिश करें। बस अपनी इस मौका दिया गया आपका शुक्रिया अदा करते हुए अपनी बात को जो है खत्म करता हूँ। అదే విధంగా నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ పట్ల కూడా పిల్లల పైన చాలా విధులు ఉంటాయి. ముఖ్యంగా పేరెంట్స్ వచ్చేసి కేవలం టీచర్లు మాత్రమే చదివించాలి, తల్లిదండ్రుల పైన ఎటువంటి విధులు ఉండవు అనుకుంటారు. కానీ చదువు అనేది స్కూలు మరియు ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పిల్లలకు హోంవర్క్ ఇస్తుంటారు, ఆ హోంవర్క్స్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది ఇది కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఇలా చూసుకుంటేనే మన పిల్లలు మంచిగా విద్యావంతులై వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు. నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్ మనము 1973లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపు 5,000 పైన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దానిలో దరిదాపు మనకు 70% వరకు పిల్లలు ఉద్యోగంలో చేరుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే అక్కడ పోస్టర్లో వివిధ శాఖల్లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉద్యోగాలు సాధించారో అక్కడ పెట్టి ఉన్నాము. నిజంగా చెప్పాలంటే మాకు చాలా గర్వనీయమైనది. మన విద్యార్థులు మరియు మన ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి వల్ల మనము ఈ దేశానికి మంచి చేస్తున్నామని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గజ్జల గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని మరింత అపరిచేందుకు వారి పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కిబ్గారీ పేరుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 1 ఏడాది వరకు వయసు గల పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యార్థి సేవలను జనులు చేస్తుంది. కిల్కార్ సేవల కొరకు 0124445180 చిట్కార సేవలు తెలుసుకోవడానికి 14423 నంబర్ కు డయల్ చేయాలని డాక్టర్ ప్రసన్న లక్ష్మి జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డిఎంహెచ్ఓ సార్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి హెల్త్ డిపార్ట్మెంట్ కి ముఖ్యంగా ఈ రోజు మాకు ఈ కిల్కారీ అనేది మనం సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ ఈ కిల్కారీ గురించి ప్రతి ఒక్క గర్భిణీకి మనం ఎటువంటి సేవలు అందించాలి, వాళ్ళకున్న అపోహలు ఏంటి, వాళ్ళకి ఏంటి డౌట్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి తెలియజేసుకోవాలనుకోకుండా వెంటనే వాళ్ళకు ఫోన్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన గర్భిణీకి RCH ID అబాతో లింక్ చేసిన నెంబర్తో ఆ నెంబర్తో వాళ్ళకు రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఆ రిజిస్టర్ అయ్యే నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే ఆ కాల్కి వాళ్ళకు ఆటోమేటిక్గా అక్కడున్న డాక్టర్ అనిత అని చెప్పేసి అక్కడ నుంచి మనకు సమాచారం
అందుతుంది. సో గర్భం దాల్చిన 4వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు బిడ్డకు టీకా ఫుల్ అయ్యేంత వరకు ఈ ప్రతి వారంలో ఒకసారి మనకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి గర్భిణికి. సో అలాగే ఈ గర్భిణికి కాల్స్ తెలవడానికి, ఈ అనిత గురించి, కిల్కారి కాల్ గురించి అవగాహన తెలవడానికి ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి చోట యాడ్స్ అనేది అంగన్వాడీ సెంటర్ లో అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో, ఎక్కువ జనాలు తిరిగే ప్లేసెస్ లో కూడా మేము ఇక్కడ వాల్ పెయింట్స్ గానీ పోస్టర్స్ గానీ వేయించడం కూడా జరిగింది. సో పెద్ద ఎత్తున మన ప్రోగ్రామ్ కూడా మొన్న రీసెంట్ కిల్కారి గురించి కూడా ఒక వీడియో చేసి డెమో చేసి కూడా పంపించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి. సో పంపించినంత అందులో మన నంద్యాల డిస్ట్రిక్ట్ కూడా మంచి చేశారని చెప్పేసి కూడా ఒక అభినందనలు కూడా తెలిపారు. సో ఈ రోజు మన డిఎంహెచ్ఓ సార్కి కూడా ఈ కృషి మనకు సార్ వల్ల సహకారం ఉండడం వల్లనే ఈ రోజు మేము ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ గా చేసి ఇప్పుడు ప్రతి ఒక్క గర్భిణికి ఒక ఆశా వర్కర్ ఇంటికి వెళ్ళేసి రోజు 5 మందికి ఒక గర్భిణికి 3 గర్భిణీలకు అండ్ బాలింతలకు 2 బాలింతలకు ఫోన్ చేసి వాళ్ళకి అవగాహన కలిగించి ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అయ్యేలాగా ఈ కాల్ ఫోన్ వచ్చినప్పుడు మనం 1.5 నిమిషం మినిమం 1.5 నిమిషము లేదా 2 నిమిషాలు, ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా ఆ కాల్ వాళ్ళు అందుకోలేకపోయినా కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు. సో దీనికి కొంతమందికి ఏంటంటే అపోహ కలుగుతుంది, ఎక్కడెక్కడ రాంగ్ నెంబర్స్ వస్తున్నాయి అనేసి అనుకొని సపరేట్ గా దీనికి సంబంధించి ఒక కిల్కారి కాల్ నెంబర్ అనేది ఇప్పుడు తొందరగా అది ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. అది కూడా మనకు మన నెక్స్ట్ మేము ఆ నెంబర్ కూడా మేము తెలియజేస్తాము. సో మీకు అటువంటి కాల్స్ వచ్చిన ప్రతి ఒక్క గర్భిణి గానీ మీరు కంపల్సరీ కాల్ తీసుకుని. నంద్యాల జిల్లా ప్రజలకు, ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందరికీ నాకు నమస్కారములు. ముఖ్యంగా ఇందాక మన ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి గారు చెప్పినట్టుగా కిల్కారి అనేది ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో కిల్కారి అంటే చిరునవ్వు, అంటే ప్రతి మహిళ గర్భం దాల్చిన తర్వాత చిరునవ్వుతో అన్ని రకాల సేవలు తీసుకుంటూ సంతోషంగా ఆ డెలివరీ కావాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఈ ముఖ్యంగా ఈ ప్రసవ సమయంలో తగు జాగ్రత్తలు కిల్కారి అనే ఒక కార్యక్రమం ద్వారా, యాప్ ద్వారా ఈ గర్భవతిని డైరెక్ట్ గా కాల్ చేసి 14423 కాల్ చేసి సలహా తీసుకోవచ్చు. అలాగే ఇంకా డౌట్ లేని మాతా శిశు ఆరోగ్య సంస్థకు సంబంధించి కావాలంటే 012444516660 ఈ నెంబర్లకు కాల్ చేసినట్లయితే ప్రతి మహిళ కూడా, గర్భవతి కూడా, చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు, ఖచ్చితంగా ఈ కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వారు స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మనకి డాక్టర్ రావాలి, ఏఎన్ఎం రావాలి, ఆశ రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాతనే క్వశ్చన్ సలహాలు తీసుకోవాలి, లేకపోతే డౌట్లు అడగాలి అనేలా కాకుండా ఎప్పుడు మీకు సమయం ఉంటే వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా కాల్ చేసి నాకు ఈ విధంగా నొప్పి వస్తుంది, లేకపోతే నాకు బిడ్డ ఈ విధంగా 2 సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నా, లేకపోతే కాళ్ళు వాపులు ఉన్నాయి, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం బీపీ ఉన్నా, తలనొప్పి ఏమున్నా ప్రసవ సమయంలో జరగబోయే ఏర్పాటు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి విశేష అలంకరణ పూజాధికారులు జరిపించబడ్డాయి. తర్వాత సుబ్రహ్మణ్య హోమం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు నిర్వహించారు. వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన సంతానం లేని వారికి సంతాపం కలుగుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. గ్రహ దోషాలు, ముఖ్యంగా రాహు, కేతు, కుజు దోషాలు మరియు సర్ప దోషాలు నివారించబడతాయి. రుణదాతలు తీరి శత్రు బాధలు తొలగిపోతాయి. న్యాయ వివాదాలలో విజయం లభిస్తుంది. అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరే కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం కరువైంది. 5 రోజులుగా భక్తులకు లడ్డు ప్రసాదం అందడం లేదు. లడ్డు తయారీ సామాగ్రి లేకపోవడంతో అమ్మకాలు నిలిచిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి లడ్డు దొరకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ మేజర్ మురళీధర్ను వివరణ కోరగా నెలకు సరిపడా లడ్డు ప్రసాదాలను తయారు చేస్తామన్నారు. అవి అయిపోతున్నట్లు సంబంధిత సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంలో సమస్య ఏర్పడిందన్నారు. లడ్డు తయారీ సామాగ్రిని సరఫరా చేశామని భక్తులకు ప్రసాదం అందిస్తామని తెలిపారు. ఒక్కరోజు మాత్రమే భక్తులకు ఇవ్వలేకపోయామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర భవిష్యత్కు పునాదులు పాఠశాలల నుండే ప్రారంభం. మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా మేము ముందుకు. సిఐ ఇస్మాయిల్ వెల్లడి. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పాలాభిషేకాలు పూజలు. వనగాపల్లిలో ఆత్మీయ సమావేశం. మంచి సంకల్పంతో చదువుపై శ్రద్ధ ఉండాలి. నంద్యాల ఖలీల్ సిద్దిక్ హై స్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశం. గజ్జలు గర్భంలో ఉన్న అసలు ఆరోగ్యాన్ని కొరకు కిబ్గారి పేరుతో వైద్య సేవలు అందుబాటులో. డాక్టర్ ప్రసన్న లక్ష్మి. శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం హోమాలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం కరువైంది. భక్తులకు అందని లడ్డు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.